అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దైవ సమానమైన ప్రజల పేదల జీవితాన్ని మార్చే గౌరవమైన టీచర్లందరూ కూడా గురు పూజలతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషాన్ని మొట్టమొదటిసారి ఒక హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద ఎత్తున మనం టీచర్స్ డే చేసుకుంటున్నాం. హైదరాబాద్ నల్గొండలోనే ఇంత మంచి గ్రాండ్గా అందరం ఒక దగ్గర కూర్చొని ఈరోజు పూజోత్సవ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇది నిజంగా ఒక మంచి పరిణామం. దాంతోపాటు ఒక 2-3 విషయాలు మనం మాట్లాడుకోవాలి. మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువు నమః అంటే భగవద్గీత గురువుకి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను. దేవుడే వచ్చి నీ జీవితం తీర్చిదిద్దుకో అని చెప్పి టీచర్ రూపంలో మిమ్మల్ని పంపించాడు. దేవుడు వచ్చి అందరికీ చెప్పాడు, కానీ టీచర్ అని దేవుడు సృష్టించి ప్రజలకు చదువుతో పాటు అన్ని విలువలు నేర్పాలని చెప్పి ఈరోజు టీచర్ని ఎందుకంటే ఈరోజు మనం దేశ భవిష్యత్తు అలాంటి వారు కలెక్టర్ లాంటి వారు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంది. వారు కలెక్టర్గా మీరు 6 పర్యాయాలు చట్టసభలకు ఎన్నికై ఈ స్థానంలో ఉంది అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఆ క్రమశిక్షణతోనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే గ్రామాలకు టీచర్లు వచ్చి వాళ్ళు నేర్పించిన వాళ్ళ పాఠాలే కాదు, వాళ్ళ క్రమశిక్షణతో ఇంతవరకైనా ఎంతో మంది ఐఏఎస్ కలెక్టర్లు మన డీజీపీ గారిని మహేందర్ రెడ్డి రిటైర్డ్ డీజీపీ కూడా మనం ఇక్కడ సర్వేలు చదువుతున్నాడు. అలా చూస్తే ఎంతో మంది ఐఏఎస్ కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఐటి పెట్టిన వారు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నారు. అందుకనే మన నల్గొండ పాఠశాల పోయినప్పుడు పట్టుకున్న హైస్కూల్లో అది శిథిలావస్థలో ఉంటే వెంటనే కొత్త బిల్డింగ్ కట్టించడానికి దాన్ని కూలగొట్టి ఇలా బడ్డీ ఫౌండేషన్ మీద దాన్ని కార్పొరేట్ అంటే తీరుగా కట్టిస్తున్నాను. అందుకని నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్ పోయినప్పుడు నాకు దేవుడి గుడి పోతే కనిపిస్తుందో ఊళ్ళో పోతే కూడా కనిపిస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్ పోయినప్పుడు పిల్లలు చూసినప్పుడు కానీ ఈరోజు స్కూల్ పోతే బాధ అనిపిస్తున్నది, స్ట్రెంత్ చూస్తే బాధ అనిపిస్తున్నది. ఒక్కొక్క స్కూల్లో స్ట్రెంత్ టీచర్ల కంటే పిల్లల కంటే టీచర్లు చెప్తున్నారు కొన్ని స్కూళ్ళలో. నేను పార్లమెంట్ సభ్యులుగా, మినిస్టర్గా ఎన్నో ప్రాంతాల్లో చూస్తున్నాను. ఈ పరిస్థితి మారాలి. మీలో ఎంతో మేధావులు ఉన్నారు. డిఎస్సి ఎగ్జామ్ ద్వారా ఎంఏ బీఈడీ చేసి ఎంఈడీ చేసి మంచి ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. మీరు ప్రభుత్వంలో డ్రాప్అవుట్ కాకుండా ప్రైవేట్ స్కూళ్ళలో పోకుండా మీరు ఒక పట్టుదలతో పనిచేసినప్పుడు తప్పకుండా మన గవర్నమెంట్ స్కూళ్ళలోనే విద్యార్థులు లాంటి వాళ్ళని మనం తయారు చేయాలని చెప్పి మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ వేదిక ద్వారా విద్యార్థులకు, టీచర్లకు ఒకటే చెప్పిన కష్టపడి చదివించి టీచర్లు దేవుళ్ళలాగా మారాలి. కొన్ని పత్రికల్లో కొన్ని జనరల్ ట్రాన్స్ఫర్లో చూసినా నా దగ్గర కూడా కొందరు వచ్చారు. ఆ స్కూల్లో చాలా స్కూళ్ళలో 2-3 స్కూళ్ళలో జరుగుతున్నా ఆ టీచర్ ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ విద్యార్థులందరూ కూడా ఆ టీచర్ పై మార్గాన్ని అడ్డంచుకొని సార్ నాకు ట్రాన్స్ఫర్ కావద్దు, నువ్వు మా స్కూల్లోనే ఉండాలని ఆ పిల్లలు కట్టగడి పెట్టడం, ఆ గ్రామస్తులు కట్టగడి పెట్టడం, ఆ టీచర్ కట్టగడి పెట్టడం అంటే ఆ టీచర్ మీద ఆ పిల్లలకి ఎంత ప్రేమ ఉంది, ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవాలి. అందుకని మీరు కూడా ప్రతి ఒక్కరు పనిచేసే దగ్గర ఆ పిల్లలని ఒక ముందు భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా
ఉండాలని చెప్పి పనిచేసినప్పుడు తప్పకుండా మన ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా ఎన్ని చేసినా భవిష్యత్తు అంతా విద్యార్థుల మీద చదువుకున్న వారి మీదే ఉన్నది. ఇక మనం టీచర్ కొడుకు చూస్తున్నాం. నేను అమెరికా బాధ ఏం చేశారంటే టీచర్లు ఉన్నారు. ఎక్కువ మంది టీచర్ పిల్లలు అమెరికాలో చదువుకొని బాగా కష్టపడి సెటిల్ అయ్యింది. చదవలేని వారికి పోతున్నాం. మీరు అందరికి ఎవరే చెప్తున్నాం, మీ అందరికీ మీరు వేరే విధంగా ఆలోచించుకోవద్దు. మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో మీ పిల్లల్ని ఏ విధంగా చదివించుకుంటున్నారో మీరు పడే చదివించే స్కూల్లో ఆ పిల్లల్ని కూడా అదే విధంగా చదివించాలి. ఒక గంట ఎక్కువైనా సరే మీ సమయం ఇవ్వాలి. ఈ ప్రభుత్వంలో ఎంతో కష్టపడి తెలంగాణ తీసుకున్న ఈ రాష్ట్రంలో మనం ఇవాళ కేరళలో 99% చదువులు అందరికీ చదవచ్చు. మన దగ్గర 60-65% ఎన్నికైపోయింది. హైదరాబాద్ పారిశ్రామికంగా ఐటీ కంపెనీస్లో దూసుకుపోతున్నది, కానీ అక్షరాస్యతలో మనం 60% ఆగిపోయింది. దీనికి మనం అందరం కూడా ప్రజాప్రతినిధులు మీరు టీచర్లు బాధ్యత వహించాలి. మీ అందరికీ కూడా టీచర్లు అంటే ఇప్పుడే చెప్పిన కదా, మీరు భగవంతుడు రూపంలో వచ్చిన వారు. మీరు నల్గొండ జిల్లాని వచ్చే మన ఎగ్జామ్లో నెక్స్ట్ మార్పులో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచే విధంగా కష్టపడి ఈ ఆటలు పిల్లల్ని చదివించాలని కోరుతున్నాను. ఇవాళ నేను ప్రత్యేకంగా సమయం తీసుకొని ఇంత ఫ్రీగా ఉండి మీతో కలిసి భోజనం చేసి మీతో మాట్లాడుకుంటూ మన నియంత్రణ కూడా రావాలి సార్. మీరు చెప్పే మాట కూడా మా ఉపాధ్యాయులు తెలవాలి, మా కలెక్టర్ గారు, మా ఎంపీలు అందరూ వచ్చి ఎందుకు వచ్చినా మనం పిల్లల భవిష్యత్తు మీరు కలుసుకొని మాట్లాడుకొని మన జిల్లాని, మన రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా మన కూడా ప్రభుత్వాలు చూసింది. 600 కోట్లు పెట్టి స్కూళ్ళని కూడా రిపేర్ చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. వచ్చే సంవత్సరానికి పూర్తిగా మారుతున్నాం. ఇంగ్లీష్ మీడియం కానీ ఇంకా కూడా అర్థం చేయాలని మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు మేము మీకు ఏ సంవత్సరంలో మీతో ఉంటాం. మీరు ఇంజనీర్లని మీరు కొట్లాడాలని అన్నీ కూడా పక్కన పెట్టి మన పిల్లల భవిష్యత్తు లక్ష్యంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా కలెక్టర్ గారికి, విద్యాశాఖ అధికారులకు, మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున వచ్చిన మా గౌరవ టీచర్లందరికీ నమస్కరిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.